స్థానిక శాసనసభ్యులు శ్రీ వాళ్ళు షాపు పెట్టి అమ్ముతున్నారు సార్, దాని మీద జీవనోపాధి వాళ్ళు అంతేగాని మన దగ్గర ఇక్కడ ఎవరు తయారు చేస్తారు గ్రూప్లో ఉంటారు. రవి తట్టు దియా రాది కొంచెం ఇట్లా ఫ్లెక్స్ ఎక్కడ వస్తుంది రాదు నాకు చేయి రాదు ప్రోత్సాహంతో కమిషనర్ గారు స్టేజ్ ముందు చైర్స్ లో ఆశీర్వదిగా కోరుతున్నారు. ఎవరు కూడా అదేవిధంగా స్వచ్ఛ ఆటల ప్రారంభోత్సవ అనంతరం గౌరవ స్థానిక 15వ ఆర్థిక సంఘం నుండి ఒక జేసీబీ మరియు 6 స్వచ్ఛ ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరియు వన మహోత్సవ కార్యక్రమం మరియు శానిటేషన్ వర్కర్స్ కి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేరవేస్తూ వారికి ఓరియంటేషన్ ఇస్తూ అవేర్నెస్ కల్పిస్తూ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసే విషయంలో ప్రతి ఒక్క ఆర్టీ కూడా ముందుండి నడిపిస్తున్నారు మేడం. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం మిగతా మున్సిపల్ సిబ్బంది కూడా ఇది ప్రభుత్వం ఒక ఉద్దేశం, పారిశుద్ధ్యము, పచ్చదనము, ప్రజల ఆరోగ్యము మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే 100 రోజుల కార్యక్రమం కూడా మున్సిపాలిటీల్లో చేపట్టి మనం అన్ని కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ 100 రోజుల కార్యక్రమం చేపట్టిన అందులో భాగంగానే గత 15 రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు మాతో రివ్యూ చేసి, ఇక్కడ నేను స్పెషల్ ఆఫీసర్ దీనికి మున్సిపాలిటీ కూడా రివ్యూ చేసి మన స్వచ్ఛ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 10,000 మంది జనాభాకి 28 మంది శానిటేషన్ వర్కర్స్ కావాలి. ఆ విధంగా చూస్తే మీకు దాదాపు 90 మంది శానిటేషన్ వర్కర్స్ కావాల్సి ఉంది. కొంచెం కొరత కనిపిస్తుంది. అది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇప్పుడు స్వచ్ఛ ఆటోస్, జేసీబీస్ అని తీసుకొస్తున్నాం. నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న పర్కాల్ మున్సిపాలిటీ ప్రజలకి ఏంటంటే, మనము కొత్త ఆటోస్, ఒక్కొక్క ఆటో ఖరీదు 15 లక్షలు దాదాపు. ఇంత ఆటో పెట్టి పొడి చెత్త, తడి చెత్త సపరేట్గా చేయాలి అని మనము పార్టీషన్స్ అన్ని పెట్టుకున్నప్పుడు నా యొక్క వినతి ప్రజలకి కూడా మీరు కూడా సపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామ పంచాయతీలో అతిపెద్ద సమస్యగా ఏది తయారవుతుంది అంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఇంత మీ కమిషనర్ గారు చెప్పారు, ప్రతిరోజు 8 టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుంది అని. 8 టన్నుల వేస్ట్ జనరేట్ అవుతే అది ఎక్కడికి పోవాలి మరి? అంటే దాంట్లో 50-50 రాదు ఎప్పుడైనా కానీ కూడా. రఫ్గా 50-50 అంటే 4 టన్నులు డ్రై వేస్ట్, 4 టన్నులు తడి వేస్ట్ అంటే అది. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానమైన అంశాలలో చూస్తే పరిశుభ్రత, మంచి ఆరోగ్యం, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకా అన్ని చాలా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినా కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో ఉన్న యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం అనేది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక ప్రాధాన్యత. కార్మికులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఆపద వస్తే సాధ్యమైనంత వరకు మేము కూడా కృషి చేస్తాం, మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్రజల మన్నలు పొందుదాం. నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటూనే ఉన్నా. పరకాల క్యాంప్ ఆఫీస్లో ఉంటాను. ఇప్పటికే ఈ ఆఫీసులో అయితే 5-6 సార్లు వచ్చి కూర్చున్నా. మీకు ఏమైనా ఆపద వస్తే చెప్పండి, చేయగలిగింది చేద్దాం. కానీ మనము ప్రజలకు మాత్రము సౌకర్యంగా ఒక మంచి పరిశుభ్రమైన మున్సిపాలిటీగా దీన్ని ఒక గుర్తింపు, గౌరవం తెచ్చుకునే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఒక అండగా ఈ ప్రభుత్వం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ